తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వైభవంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ నేపథ్యంలో నర్సంపేట, హన్మకొండ, వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై సోనియా నినాదాలతో నగర వీధుల్లో మారుమోగాయి. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియాకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలంటున్న కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు విద్యార్థి ఉద్యమాలు ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కొరకు అమరుల కుటుంబాలు ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని అమరుల స్తూపం దగ్గర డిసిసిబి వరంగల్ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కూడా అమరుల కుటుంబాలకు కూడా సాల్వాలతో సత్కరించి వాళ్ళకు పూలమాలలు ఏర్పించి కూడా ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పూలమాలను వేసి అమరుల కుటుంబాలు కూడా శాలువలతో సత్కరించడం జరిగింది. ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే భారీ ఎత్తున బైక్ ర్యాలీలో తీసుకుంటూ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన సోనియా గాంధీ జోహాలు, సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీతో ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి కూడా బైక్ పై ర్యాలీ చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ హన్మకొండ నడి బొడ్డు పైన ఉన్న అమరుల స్తూపం దగ్గర కూడా డిసిసిబి మాజీ చైర్మన్ గారు ఇట్లా మొత్తం పూలమాల అమరుల స్తూపానికి పూలమాలను అర్పించి అక్కడ అమరుల స్తూపం దగ్గర అమరుల కుటుంబాలకు శాలువలతో సత్కరించి పూలమాల వేసిపెట్టిన నేపథ్యం కనపడతా ఉంది. మనతో మాట్లాడడానికి జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. జంగా రాఘవరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఇవాళ అటు పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దశాబ్ది ఉత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇవాళ ఇటు పక్క సోనియా గాంధీ కూడా తెలంగాణ తల్లి అని కూడా మీరు భావిస్తున్నారు. ఇవాళ ఎట్లా చూస్తారు మీరు ఇట్లా ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా? ఒకటి, ఈ రోజు తెలంగాణ వచ్చింది అంటే ఇలాంటి తల్లుల పిల్లలే ఇవాళ ఈ తెలంగాణకు త్యాగం చేసింది. ఈ త్యాగాన్ని గుర్తించిన తల్లి కాంగ్రెస్ పార్టీ. మా ఎంపీలు ఇలా ఒక్క ఎంపీ ఉన్న నాయకుడే మేము పోరాటం చేస్తే వస్తుంది అంటున్నారు. గొంగడు పురుగునైనా ముద్దార్త తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. బంగారు తెలంగాణ ఏది ఉంటే అమరవీరుల కుటుంబాలు ఈ విధంగా ఎట్లా ఉంటాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అక్కకు తిండికి లేదు, మరి తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ కోసం అమరుడు కాలేదా? మరి తెలంగాణలో సెంటిమెంట్ను ఆసరా చేసుకొని ఓట్లేసుకొని కోట్ల రూపాయలు సంపాదించినారు. అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించినారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళు ఇలా అడకదినే స్థాయిలో ఉన్నారు. ఇది బంగారు తెలంగాణ, భుక్షల తెలంగాణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజమైన తెలంగాణ రావాలంటే ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. అమరుల త్యాగాన్ని గుర్తించింది సోనియా గాంధీ. మాట ఇచ్చింది తెలంగాణ ఇస్తానని. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఇచ్చింది తెలంగాణ, తెచ్చింది తెలంగాణ. ఇలాంటి అమరవీరుల త్యాగం గుర్తుండాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అమరవీరుల రక్తం కూడు తింటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నారో వాళ్ళ పతనం మొదలైంది, ఆరంభమైంది. ఇప్పుడు కర్ణాటక నుంచి తిరుగుబాటు మొదలైంది. ఇటు మతతత్వ పార్టీ అండ్ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తుంది. ఇటు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇలా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ప్రజల కష్టాలు తీరిపోతాయి. ప్రజల సంక్షేమ పథకాలను ప్రజలకు చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదు. ఈ దేశం కోసం త్యాగం చేసిన పార్టీ, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన పార్టీ, త్యాగమూర్తులున్న పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అమరవీరుల త్యాగాన్ని కాపాడుతాం. ఈ బంగారు తెలంగాణకు ఈ అమరవీరుల త్యాగాన్ని నిలువే విధంగా ఈ ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ తెలంగాణ వేడుకలు కాదు, అమరుల కుటుంబాలను కూడా చూసుకోవాలి. తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని కూడా డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలుపుతున్న పరిస్థితి ఉన్నది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.